ద అగ్లీ డక్లింగ్. ఒక వేసవికాలం రోజున ఒక బాతు కుటుంబం ఒక నదిలో సరదాగా ఈదుతూ ఆనందంగా గడపసాగింది. ఒక బాతు ఒడ్డున ఉన్న ఆకుల మధ్య గుడ్ల ముందు కూర్చునుంది. ఈ గుడ్లన్నీ ఎప్పుడు పిల్లలు పెడతాయని ఆశగా ఉంది. కానీ ఇవన్నీ పొదగడానికి ఇంత టైం పడుతుందా? నన్ను చూడ్డానికి ఎవ్వరు రాలేదు. నేను ఒంటరిదాన్నైపోయాను. తల్లి బాతు ఎక్కువ కాలం వేచి ఉంది. త్వరలోనే ఆ గుడ్లు పగిలి అందులోంచి చిన్న చిన్న బాతు పిల్లలు బయటికి వచ్చాయి. ఓ, నా పిల్లలు చాలా అందంగా ఉన్నాయి. సరే, అందరూ వరుసలో రండి. 1 2 3 4 5. ఏయ్, ఇంకొకటి ఉండాలే. కాని ఒక గుడ్డు మాత్రం పగలకపోవడం చూసి బాతు చాలా ఆశ్చర్యపోయింది. ఇంకా ఈ గుడ్డు మీద కూర్చొని నేను పొదగాలనుకుంటాను. ఈ గుడ్డు చూడ్డానికి పెద్దదిగా ఉంది. త్వరలోనే ఆ గుడ్డు కూడా పొదగబడి అందులోంచి అసహ్యమైన పెద్ద బాతుపిల్ల బయటకొచ్చింది. ఈ బాతు చూడ్డానికి మిగతా బాతు పిల్లల్లా లేదే. మర్నాడు తల్లి బాతు తన పిల్లల్ని నదిలోకి వదిలిపెట్టింది. ఓహో, నా పిల్లలన్నీ ఈదుకుంటూ వెళ్తూ ఉంటే చూడ్డానికి అందంగా ఉంది. నా పిల్లలందరూ అలా వెళుతూ ఉంటే చాలా అందంగా ఉంది. సరే పిల్లలు, చీకటి పడేలోపు మనం ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. మీరు త్వరగా రండి. ఆ తల్లి బాతు తన పిల్లలతో మిగతా బాతులతో కలిసి ఒక చోట ఉండేది. ఆ విచిత్రంగా ఉండే పక్షి ఇక్కడేం చేస్తుంది అర్థం కావడం లేదే. మిగిలిన పిల్లలన్నీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, కానీ ఇది అసహ్యంగా ఉంది. తాను చూడడానికి అసహ్యంగా ఉంది, ఇక్కడ ఉండడానికి అర్హత లేదు. మీరు చెప్పడం కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. తను ఇంకా చిన్న పిల్లే. తను పెరిగి పెద్దయితే తప్పకుండా అందంగా ఉంటుంది. కాని మిగతా బాతులన్నీ ఆ అగ్లిడక్ ని చూసి విమర్శించసాగాయి. దయచేసి మీరందరూ ఇలా మాట్లాడడం ఆపుతారా? నా బిడ్డ కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను. దయచేసి ఆపండి. రోజులు గడిచే కొద్దీ ఆ అగ్లీ డక్లింగ్ సమస్య మరింత పెద్దదయ్యింది. అది ఎక్కడికి వెళ్ళినా అందరూ దాన్ని అసహించుకునేవారు. ఇలాంటి అసహ్యమైన పిల్లని నువ్వు ఇంకెక్కడైనా చూసావా? అరేచా, పొద్దున్న లేవగానే దీన్ని చూసామా? అసలు ఈ రోజంతా మనకు ఏమాత్రం బాగుండదు. తను అలా వెళ్ళిపోతూనే ఉంది, చూసారా? ఆ అగ్లీ డక్లింగ్ అందుకు చాలా బాధపడేది. తన తోడబుట్టిన బాతులు కూడా అసహించుకునేవి. ఆ అగ్లీ డక్లింగ్ ని అందరూ విమర్శించడం చూసి తల్లి బాతు బాధపడింది. ఎవరు నాతో మాట్లాడడం లేదు, ఆడుకోవడం లేదు. నేను చూడడానికి బాలేనంట. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాను. దాంతో ఆ అగ్లీ డక్లింగ్ ఫామ్ యార్డ్ నుంచి ఎగిరి బయటికి వెళ్లిపోయింది. అలా కొంత దూరం ఎగిరి వెళ్లి ఒకచోట ఆగింది. రాత్రంతా అక్కడే గడపాలనుకుంది. నేనెంతో అలసిపోయాను, అందువల్ల ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను. మర్నాడు ఉదయం ఆ అగ్లీ డక్లింగ్ బాతుల శబ్దం వింది. కళ్ళు తెరిచి చూడగా అక్కడ బోలెడన్ని బాతులు కనిపించాయి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను కొద్ది రోజులు ఇక్కడ ఉండొచ్చా? నాకు వెళ్ళడానికి వేరే చోటు లేదు. నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. ఇక్కడే ఉండు, మాతో కలిసి రావద్దు. అగ్లీ డక్లింగ్ అక్కడే చాలా కాలం గడిపింది. అది ఒంటరిగానే ఉంది, కాని ఎవరూ తనని పట్టించుకోలేదు. కాని ఒకరోజు ఆ డక్లింగ్కి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఎక్కడికి కదలకుండా భయంతో ఉండిపోయింది. కాని తర్వాత కొన్ని బాతులు అక్కడ్నుంచి వెళ్లడం చూసి అది కూడా వెంటనే అక్కడ్నుంచి బయలుదేరడానికి సిద్ధపడింది. చాలా వేగంగా అక్కడ్నుంచి ఎగిరి వెళ్లిపోయింది. హఠాత్తుగా ఉరుములు, మెరుపులు ఏర్పడ్డాయి. అగ్లీ డక్లింగ్ భయపడిపోయింది. ఓ, ఇక్కడ తడిగాను చలిగాను ఉంది. ఇక్కడి నుంచి ఆ కాటేజ్కి వెళ్ళిపోతే అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటాను. మర్నాడు ఉదయం ఆ అగ్లీ డక్లింగ్ ఒక ఇంటిని చూసింది. ఆ ఇంట్లో ఒక బామ్మ, ఒక పిల్లి ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకని మీరు ఇంత శబ్దం చేస్తున్నారు? సరే, ఏంటిది? ఇది చూడ్డానికి బాతులా ఉంది, కానీ ఒకటే ఉంది. సరే, పర్వాలేదు. ఇది పెరిగి పెద్దయితే నాకు చాలా గుడ్లు దొరుకుతాయి. తర్వాత కోడి దగ్గర నుంచి గుడ్లు వస్తాయి. తర్వాత బాతు దగ్గర నుంచి కూడా గుడ్లు వస్తాయి. నేను అనుకున్నట్టుగా ఈ బాతు గుడ్లు పెట్టాలిగా. దాంతో ఆ అగ్లీ డక్లింగ్ ఆ బామ్మతో అక్కడే ఉండిపోయింది. దాంతో పాటు అక్కడ ఒక పిల్లి, ఒక కోడి కూడా ఉన్నాయి. నిన్నే కళ్ళతో చూస్తే నీకు భయం అనిపించట్లేదా? నన్ను చూడు, నా ఒళ్ళు ఎంత సిల్కీగా ఉందో. నా తోక చూడు, ఎంత అందంగా పొడుగ్గా ఉందో. అందరూ నన్ను చూసి చాలా అందంగా ఉన్నావని చెప్తుంటారు. నువ్వు ఒక లూసర్. నువ్వు గుడ్లు కూడా పెట్టలేవనుకుంటాను. నా గుడ్లను చూడు, ఎంత అందంగా బ్రౌన్ కలర్లో ఉన్నాయో.
ఆ అగ్లీ డక్లింగ్ ఒంటరిగా ఫీల్ అయింది. అది కిటికీలో కూర్చుని ఎదురుగా ఉన్న కొలను చూస్తూ ఉంది. నేను ఆ కొలనులో ఈత కొట్టాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న కొలనులాగే ఇది కూడా చాలా అందంగా ఉంది. ఏంటి నీకు పిచ్చా? నువ్వు ఉండడానికి అందమైన చోటు ఇచ్చారు కదా, అందులో జాగ్రత్తగా ఉండు. ఇంతకంటే ఏం కావాలి? జాగ్రత్తగా మర్యాదగా ఉండు. ఇక్కడుండే క్యాట్కి నాకు కోపాన్ని తెప్పించకు. ఆ కొలనులో వెళ్లి ఈత కొట్టాలంట. అగ్లీ డక్లింగ్ చాలా బాధపడుతూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంది. ఇది సురక్షితమైన చోటని నాకు తెలుసు, కానీ ఇది జైల్లో ఉన్నట్టుగానే నాకు అనిపిస్తోంది. కష్టంగా ఉంది. నీళ్ళలో ఈత కొట్టాలని నేను ఆశపడుతున్నాను. నేను ఈత కొట్టే తీరాలి. నేను ఎప్పుడూ నేను ఆశపడ్డట్టుగానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఒకరోజు రాత్రి ఆ అగ్లీ డక్లింగ్ అక్కడి నుంచి ఎగిరి కొత్త ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. చివరికి ఒక అందమైన చెరువుని చేరుకుంది. అందులోకి దూకి ఆడుకుంది. ఆ! ఈ కొలను చాలా అందంగా ఉంది. ఇలా ఈత కొట్టి ఎన్ని రోజులైంది. ఇక్కడున్న జంతువులన్నీ నాతో సంతోషంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అప్పుడే ఈ చోటు వదిలిపెట్టి నేను వెళ్ళాలని కోరుకోను. అక్కడే ఉన్న మిగతా బాతులు దానితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకని అందరూ నా నుంచి దూరంగా ఉన్నారు? నేను చూడ్డానికి బాలేనందువల్ల? నేను బాలేకపోతే నాతో ఎవరు మాట్లాడకూడదా? నాతో ఎవరు ఆడుకోరా? నాకు చాలా బాధగా ఉంది. అలాగే అగ్లీ డక్లింగ్ జీవితం కష్టాలతో కొనసాగింది. త్వరలోనే కాలం మారింది. హఠాత్తుగా ఆకుల రంగు క్రమంగా ఎరుపు రంగు నుంచి బంగారు రంగులోకి మారింది. చలికాలం వచ్చేసింది. ప్రకృతి అంతా మంచుతో కప్పబడిపోయింది. ఆకాశాన్ని కమ్మేసిన మబ్బులు ఆ డక్లింగ్కి మరింత బాధని కలిగించాయి. దాంతో అది చెరువుకి మరోవైపుకు వెళ్ళింది. అక్కడ అద్భుతమైన దృశ్యాన్ని చూసింది. అందమైన పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదే. ఎంత అందమైన రెక్కలు! వీళ్ళని చూస్తుంటే ఎగురుతున్నట్టుగా లేదు, చూస్తుంటే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. చలి ఇంకా పెరిగిపోతున్నప్పుడు డక్లింగ్ ఆ చల్లటి నీటిలో కూడా ఈది చివరికి పొదల్లోకి చేరుకుని అక్కడే ఉండసాగింది. తరువాత వసంతకాలం రావడంతో ప్రకృతి వికసించి సూర్యుడు ప్రకాశించసాగాడు. మళ్లీ ఎండ కాయడంతో డక్లింగ్ ఆనందించింది. నా చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఇప్పుడు చాలా అందంగా ఉన్నాయి. నా రెక్కలు కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాయి అనుకుంటాను. అందువల్ల నేను ఇప్పుడు ఈత కొట్టుకుంటూ వెళ్ళగలను. చలికాలంలో డక్లింగ్ చూసిన అందమైన పక్షుల్ని మళ్లీ చూసింది. దాంతో మళ్లీ పరిగెత్తుకుంటూ వెళ్లి పొదల్లో దాక్కుంది. ఈ పక్షులు చాలా అందంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పకుండా వాళ్ళు కూడా నన్ను ఎగతాళి చేస్తారు. వాళ్ళు నన్ను చంపేసినా చంపేస్తారు. అందరూ నన్ను ఎగతాళి చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఫామ్ లో ఉన్న ఆ బాతులు, నా తోడ పుట్టిన అన్న చెల్లెళ్ళు, తర్వాత పిల్లి, కోడి అందరూ నన్ను ఎగతాళి చేశారు. వీళ్ళు కూడా అలా చెయ్యకూడదు. ఆ డక్లింగ్ ఎవ్వరికీ కనిపించని ఒక చోటికి వెళ్లి ఒంటరిగా బాధపడసాగింది. కళ్లలోంచి కన్నీరు కారింది. హఠాత్తుగా ఆ డక్లింగ్కి నీటిలో ఒక ప్రతిబింబం కనిపించింది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంగా చూసింది. ఆ నీటిలో కనిపించేది తనేనని తెలుసుకుంది. త్వరలోనే ఆ అగ్లీ డక్లింగ్, అందరూ అసహ్యంగా ఉందని భావించిన ఆ డక్లింగ్ ఒక హంసగా మారిపోయింది. ఆ అగ్లీ డక్లింగ్ అందమైన హంసగా మార్పు చెందింది. మిగతా హంసలన్నీ దానికి సాదరంగా ఆహ్వానం పలికి దాన్ని పలకరించాయి. అంతవరకు అందరూ అసహించుకున్న ఆ డక్లింగ్ ఇప్పుడు తన వాళ్లతో చేరుకుంది. అవి అందమైన గొప్పవైన హంసలు. అక్కడికి ఒక కుటుంబం వచ్చి హంసలు ఈదడం చూశారు. ఆహా, అలా చూసారా? అమ్మా నాన్న ఒకసారి అలా చూడండి. ఒక స్వాన్ కొత్తగా వచ్చింది. చూడ్డానికి అందంగా ఉంది. ఇక్కడున్న అన్నిటికంటే అదే అందంగా ఉంది. అందంగానే కాదు, అది చాలా ఇంకగా కూడా ఉంది. ఆ హంస వారి మాటలకు పెద్దగా స్పందించలేదు. అది వాళ్ళకి కనిపించకుండా దాక్కోవాలనుకుంది. ఎందుకంటే చాలా కాలం అందరి చేత అది అసహించుకోబడింది. ఇప్పుడు వాళ్లు పొగడ్డం చూసి అది నమ్మలేకపోయింది. వాళ్లు దాన్ని చాలా అందంగా ఉందని పొగడసాగారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను అందంగా ఉన్నానని పొగడడం నేను మొదటిసారి వింటున్నాను. నేను అందంగా ఉన్నప్పుడు దొరికిన ఈ ప్రేమ, మర్యాద నేను అందంగా లేనప్పుడే నాకు దొరికి ఉండాల్సింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. అందరూ నా రూపాన్ని చూసి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ కష్టాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను.